విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. భగవంతుణ్ణి ఎవరైతే దర్శనం చేయాలనుకుంటారో, దర్శనము అంటే కేవలం చూడటం కాదండి, అనుభవించటం. మనం ఒక మనిషిని చూస్తున్నప్పుడు ఆ మనిషి యొక్క నామరూపాలు మాత్రమే మనకు కనపడుతున్నప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడతాం. వ్యక్తిత్వము అంటే 5 అంతస్తులుగా ఉంటుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం కూడా. అంటే కొంతమంది అంటే ఎవరి గురించి? పసిపిల్లలు, తర్వాత బుద్ధిమాన్యం కలిగినటువంటి అనాగరికులైనటువంటి వారికి కేవలం ఈ శరీరము అంటే స్థూల శరీరము, తర్వాత ప్రాణము, ఈ 2 శరీరాలతో మాత్రమే జీవిస్తారు. అంటే వీళ్ళు ఆహారాన్ని తీసుకుంటారు, అన్ని పనులు చేస్తారు. కానీ మరి వాళ్లకు కావలసింది, పసిబిడ్డలు నాకిప్పుడు ఆకలి అవుతుంది అని చెప్పగలుగుతారా? వాళ్ళకి చీమ కొడుతున్నప్పుడు ఏడుస్తుంటారు. వాళ్ళకి ఏం జరిగిందో తల్లిదండ్రులు తొందరగా ఏమైంది అని చెప్పేసి పిల్లల్ని అడిగితే చెప్పగలిగిన స్థితిలో ఉండరు. అటువంటి వారు ఎవరైతే ఉంటారో మరి వారు ఎన్ని దేహాలతో జీవిస్తున్నారు? 2 దేహాలతోనే జీవిస్తారు. కొంతమంది నాగరికులు, కొంతమంది కాదు ఎక్కువ మంది దేంతో? మనోమయ దేహంతో జీవిస్తారు. అంటే ఇక్కడ 3 దేహాలతో జీవిస్తారనమాట. అంటే మన యొక్క వ్యక్తిత్వము 5 దేహముల మీద ఆధారపడి ఉంటుంది. కానీ వాటిలో మనం ఎన్ని వాడుకుంటున్నాము అనే దాని మీద ప్రతి ఒక్కరూ కూడా విచారణ జరిపించవలసి ఉంటుంది. అందుకే ఇక్కడ మనం ఎన్ని దేహాలతో జీవిస్తున్నామో ఎవరికి వాళ్ళు అంతఃపరిశీలన చేసుకొని మనకు ఈశ్వరుడు ప్రసాదించినటువంటి బుద్ధి చైతన్యాన్ని వాడుకుంటున్నామా లేకపోతే విడిచిపెడుతున్నామా? అంటే ఇక్కడ 3 శరీరాలతో జీవించేవారు కొంతమంది. ఇంకా అంటే కొంతమంది, అంటే ఎక్కువ మంది అన్నాము అంటే ఎలా అంటే వయసుకు తగినటువంటి పరిణితి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఉన్నటువంటి వయసుని అంటే ఇప్పుడు కొంతమంది వృద్ధాప్యంలో ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా దేహ సంబంధమైనటువంటి వ్యామోహం ఉంటుందండి. ఆ వ్యామోహం చేత ఏం చేస్తూ ఉంటారు అంటే పరిణితి సరిగా జరగనప్పుడు ఆ శరీరానికి వచ్చినటువంటి అనారోగ్యాలను కానివ్వండి, లేకపోతే ఇప్పుడు అనారోగ్యంతో ఒక పదార్థం తినలేకపోయారనుకోండి, అయ్యో నేను ఆ పదార్థం తినలేకపోయానని బాధపడుతుంటారు. కానీ మరి భగవంతుడు మనకెందుకు ఈ పదార్థం తీసేశాడో, దీనివల్ల మనకు మేలే జరుగుతుంది కానీ ఇంకొకటి చెడుగా జరుగుతుంది అని వాళ్ళు ఆలోచించరండి. అంటే వీళ్ళకి మానసికమైనటువంటి పరిపక్వత తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళు 3 దేహాలతో ఉంటారు. అంటే అందరికీ మనోమయ, తర్వాత ఇంకా ప్రాణమయ, స్థూల దేహం, ఈ 3 దేహాలతో ఉంటారు. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక మామిడికాయ కాయాలనుకోండి, ఇప్పుడు మనం ఒక చిన్న మొక్క, ఆ మొక్కను మనం సరైనటువంటి విధంగా సంరక్షణ చేసి పెంచామనుకోండి, అలా పెంచిన కొద్ది రోజులకి పూత పూస్తుందండి. ఆ పూత అంతా కూడా పండుగ మారుతుందా అంటే చాలా పూత రాలిపోతూ ఉంటుంది. రాలిపోయిన తర్వాత కొన్ని కాయలుగా కాస్తాయి. ఆ కాయలలో కొన్ని గాలివానలకు కానివ్వండి, లేకపోతే వేరే కారణాల చేత కానివ్వండి, కొన్ని పిందెలుగా ఉన్నప్పుడే రాలిపోతాయి. తర్వాత ఇంకా అలాగే చెట్టు మీద అది పెరుగుతూ అనేకమైనటువంటి గాలివానలకు, తర్వాత రకరకాలైన వ్యాధులను తట్టుకొని ఇంకా ఆ కాయ పెరిగింది అనంటే దాని యొక్క భగవంతుడు దానికి ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి స్థితి. అదే విధంగా
మనం కూడా ఏం చేయాలి? అసలు మన యొక్క వ్యక్తిత్వం యందు మనం ఎన్ని దేహాలతో జీవిస్తున్నాం? ఇక్కడేమంటున్నాం? ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి దేహాలు 2 ఉంటాయి. ఆ రెండింటితో పాటుగా అంటే స్థూల శరీరము, ప్రాణము 2 కలిసున్నప్పుడు ఒక వ్యక్తి, ఒక ప్రాణి జీవించి ఉన్నారనటానికి గుర్తు. మనస్సుతో చెలిస్తున్నారు అంటే ఇష్టమైనది కావాలని, ఇష్టం లేదని వద్దనేటటువంటి పరిణితి కూడా ఉంది అంటే మనోమయ దేహంతో కూడా జీవిస్తున్నారు. తర్వాత విజ్ఞానమయ దేహం అంటే మనం చదువుకోవడం ద్వారా కానివ్వండి, చుట్టూ ఉన్న పరిసరాలు, మన యొక్క అనుభవాలు. అందుకే పెద్దల యొక్క అనుభవాలు చద్దన్నం లాంటివి అంటారు. చద్దన్నం, పెరుగు ఏం చేస్తారు? రాత్రిపూట చద్దన్నంలో కొన్ని పాలు పోసేసి పొద్దున్నే పెరుగులా చేసేసి ఆ అన్నం తిన్నటువంటి వాళ్ళు మన పూర్వకాలంలో వాళ్ళు ఎంత ఆరోగ్యంగానో ఉండేవాళ్ళు. ఇవాళ కూడా అలాంటి ఆహారాన్ని కనీసం వారానికి ఒక్కసారైనా తినాలి అంటున్నారు. అదే విధంగా పెద్దల యొక్క అనుభవాలు, వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఆటుపోటులు, కుటుంబాలకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి బరువు బాధ్యతలను వాళ్ళు భరిస్తూ మరి కాలం నేర్పినటువంటి ఆహ్, వాళ్ళ దగ్గర ఎంతో అనుభవం ఉంటుందండి. అంటే ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వగలిగినటువంటి అనుభవం మరి వీళ్ళకేమవుతుంది? పెద్దవాళ్ళందరికీ కూడా ఉంటుందనమాట. అంటే ఇక్కడ నీవు తెలుసుకునేటటువంటి జ్ఞానము ఎలా ఉండాలి? లోకంలో ఈ భూమి మీద గొప్పగా జీవించాలనుకుంటున్నారా? లేకపోతే భగవంతుడిని చేరడానికి కావలసిన విధంగా జీవించాలనుకుంటున్నారా? అంటే 2 రకాలున్నాయండి. సమాజంలో గొప్పగా అంటే అవతలి వారిని మోసం చేసైనా నేను పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవాలి అనేటటువంటి ఒక పేరాశ. దీనికి ఒక చిన్న ఉపమానం అండి. ఆహ్, ఒక చోట బ్రాహ్మణుడు అనేక మంది భార్యాభర్తలను కూర్చోబెట్టి యజ్ఞగుండంలో అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయిస్తున్నారు. ఒక్కొక్కరి ముందు కూడా హోమగుండాన్ని ఏర్పాటు చేసి యజ్ఞం జరిపిస్తూ ఉన్నారు అక్కడున్న కొంతమంది ఋత్విక్కులు. అలా జరిపిస్తున్నటువంటి సందర్భంలో ఒక ఇంటి ఆవిడ పొరపాటుగా ఈ తాంబూల చర్వణం అనేది కూడా ఉందట ఆనాటి కాలంలో. ఈ యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళు తాంబూల చర్వణం జరుగుతుంది. తాంబూలాన్ని నములుతూ ఉంటారట. అలా నములుతున్నప్పుడు అనుకోకుండా తన నోటిలో ఉన్నటువంటి చిన్న ఆ తాంబూలానికి సంబంధించినటువంటి పిడత కొంచెం అగ్నిగుండంలో పడిపోయిందట. అలా అగ్నిగుండంలో పడిపోయినప్పుడు ఆమె భయపడుతుంది. అయ్యో! నేను తప్పు చేశాను. ఇలా జరగకూడదు. ఇంట్లో ఏ ప్రమాదం జరగబోతుందో. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం ఏదైనా దైవ కార్యం జరిగేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే భయపడతాం. ఏంటో ఇలా చేశాను నేను తొందరపాటులో, ఏం జరుగుతుందో అని చెప్పేసి భయపడ్డి. ఆమె కూడా మనలాగే భయపడిందట. అలా భయపడిపోయినప్పుడు అందరూ కూడా యజ్ఞం చేశారు. భర్తకి చెప్పాలంటే అప్పటికప్పుడు చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పి కొంచెం భయపడిందట. యజ్ఞమంతా అయిపోయిన తర్వాత హవిస్సులు ఇవ్వడం అంతా అయిపోయిన తర్వాత భర్తతో భయపడుతూ చెప్తుందట. ఏవండి యజ్ఞం జరుగుతుంటే ఒక చిన్న తప్పు జరిగింది. నేను తాంబూలాన్ని నములుతున్నప్పుడు అందులోంచి ఒక చిన్న పిడత చిన్నది కొంచెం అందులో పడిపోయిందండి. నన్ను మన్నించండి. దీనికి ఏదైనా అయ్యగారిని అడిగి పరిహారం ఏదైనా ఉంటుందేమో కూడా కనుక్కోండి అంటే, ఆ భర్త ఏం చేశాడు, ఒకసారి వాళ్ళు యజ్ఞం చేసినటువంటి యజ్ఞగుండంలోకి చూశారు. వాళ్ళ ఎదురుగా ఉన్న యజ్ఞగుండంలోకి చూస్తే ఏదో ఒక బంగారు వర్ణంలో మెరుస్తున్నటువంటి ఒక బంగారపు కడ్డీల్లాగా అంటే వీళ్ళేసినటువంటి కర్రపుల్లలుంటాయి గదండీ! ఆ కర్రపుల్లలన్నీ కూడా బంగారపు ముద్దలుగా మారాయట. వాళ్ళు వెంటనే చూసారు. ఏంటి ఇందులో ఏదో ఉంది అని చెప్పేసి చూసేసరికి అందులో బంగారపు ముద్దలున్నాయట. వీటిని వెంటనే ఏం చేశారు, వాటిని నీళ్లు పోసేసి ఆ బంగారపు ముద్దల్ని ఇంటికి తీసుకొని వెళ్లారు. వీళ్ళు కొద్ది రోజుల్లోనే ధనవంతులుగా మారిపోయారు. అయితే బంధువులకు చెప్పుకుంటారు గదండీ! బాగా దగ్గరగా ఉన్నటువంటి అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు ఇట్లా తెలుసుకుంటారు గదా! వాళ్ళడిగినప్పుడు, "మరి మీ దగ్గర ఆర్థికంగా సంపదలేమీ లేవు కదా! ఇప్పుడు మీరిలా ఇంత ఐశ్వర్యంతో ఎలా ఉన్నారంటే, పలానా రోజున యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞంలో తెలియకుండానే ఒక చిన్న ఆహ్, తమలపాకు కొంచెం పిడత కొంచెం అందులో పడిపోయింది. దానివల్ల ఇలా జరిగింది" అని చెప్పేసి మేమేం చేశామంటే, మళ్ళీ కూడా అలాంటి యజ్ఞగుండాన్ని ఒకటి ఏర్పాటు చేసి, మేము కావాలని ఏం చేశాం, మళ్ళీ తమలపాకు పిడచ కొంచెం అందులో పడవేశాం. అప్పుడు బంగారం మరీ విస్తృతంగా వచ్చింది అని జెప్పేసి చెప్పారట.
చెప్పగానే వాళ్ళ బంధువులందరూ కూడా అదే పని చేయడం ప్రారంభించారు. ఇలా ఒకరి నుంచి ఒకరికి ఆ ఊరు మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది. అందరూ కూడా యజ్ఞం చేయడం, అందులో తమలపాకులు నమలటం, అందులో వేసేయడం. ఇలా వేసి అందరూ కూడా బాగా ధనవంతులయ్యారట. ఆ ఊరు చాలా ఐశ్వర్యవంతమైన ఊరుగా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాల వాళ్ళకి అందరికీ కూడా తెలిసింది. కానీ ఎంతమంది ఈ యజ్ఞగుండానికి సంబంధించి జరిగినటువంటి విషయం ఇది శాస్త్ర సమ్మతమా కాదా అని ధనము మీద ఉన్న పేరాశ చేత వీళ్ళు తెలుసుకోవట్లేదండి. ధనం వస్తుంది, దీని చేత మేము గొప్పగా లోకంలో ఉన్నటువంటి సమస్త సంపదలు అనుభవిస్తున్నామని వాళ్లకు భగవంతుడిచ్చిన బుద్ధి చైతన్యాన్ని ఏం చేస్తున్నారు? సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి శాస్త్రపరంగా ఏమంటారంటే ప్రేయస్సు అంటారండి. అంటే కేవలం నేను, నా కుటుంబము, నా వాళ్ళు బాగుండాలని చెప్పేసి ఇది శాస్త్ర సమ్మతమా కాదా అని ఎవరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యకుండా వీళ్ళందరూ డబ్బు సంపాదించటం, ఆ వచ్చిన దానితో గొప్పగా జీవించడం అనేది వీళ్ళు నేర్చుకున్నారట. ఇలా అందరూ జీవిస్తున్నప్పుడు ఒక కుటుంబం మాత్రం శాస్త్రం యందు చెప్పబడినటువంటి విషయాన్ని అందరు చుట్టూ ఉన్న వాళ్ళు ఈ పని చేస్తున్నారని తెలిసినా ఏనాడు కూడా మరి ఆ యజ్ఞగుండానికి సంబంధించి ఆ హోమమునందు ఏనాడు వీళ్ళు అలాంటి పని చేయలేదట. ఒక రోజున భార్య చుట్టూ ఉన్న వాళ్ళు చూడండి ఎంతో డబ్బు సంపాదించారు. మీరేం చేస్తున్నారు? మీరు కూడా మన ఇంటిలో ప్రతిరోజు కూడా మరి అగ్ని హోమం చేస్తూ ఉంటారు. మరి ఆ హోమం చేసినప్పుడు మీరు కూడా ఒక్కరోజు తాంబూలాన్ని నమిలి అందులో ఒక చిన్న పిడత వేయొచ్చు కదా! మరి ఎందుకు వెయ్యట్లేదు? ఇలా ఉంటే మనం చూడు ఎలా ఉన్నామో పేదరికంలో. వాళ్ళందరూ మన కళ్ళ ముందు సాధారణమైన స్థితిలో ఉన్నవారు ఇవాళ గొప్ప గొప్పవారిగా మారిపోయారు. మనం మాత్రం ఎందుకు మారకూడదు? నీతో నేనిక ఉండను. నేను వెళ్ళిపోతాను. చుట్టూ ఉన్నవాళ్ళు ఎక్కడికి పండుగలకు వెళ్ళినా, ఫంక్షన్‌లకు వెళ్ళినా ఎంతో ఐశ్వర్యంతో వాళ్ళొస్తున్నారు. వాళ్ళందరి ముందు కనీసం నా మెడలో ఒక చిన్న గొలుసు కూడా లేకుండా, కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రం కూడా లేకుండా నేనిక్కడ నీతో కలిసి నేను ఈ ఊళ్ళో ఉండలేను. నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి తాను వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు భర్త ఒక మాట చెప్తాడు. మనం చేసేటటువంటి యజ్ఞమునందు హోమము ఏదైతే నిర్వహిస్తామో అది దేవతలకు ఏమవుతుంది అంటే అగ్నిదేవుడు తీసుకువెళ్ళి హవిస్సులు వాళ్ళందరికీ అందిస్తారు. వాళ్ళకి అందించినప్పుడు వాళ్ళు సంతృప్తిని పొందినప్పుడు మాత్రమే లోకాలు చల్లగా ఉంటాయి. అంతేగాని మనం ఇలా తమలపాకులు నమిలి వేయడం అనేది మహాపాపము, చెయ్యకూడదు, నా మాట విను అంటే భార్య అంగీకరించదు. అంగీకరించకుండా వాళ్ళ ఊరు వెళ్ళిపోతానని పొలిమేర దాటేసిందట. భార్య వెళ్ళిపోతుంటే ఆయన ఏం చేస్తాడు? వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి మరి పొలిమేర ఈయన కూడా దాటేశారట. అలా దాటిన మరుక్షణంలోనే ఆ ఊరు మొత్తం కూడా అగ్నిలో తగలబడిపోయిందట. వీళ్ళిద్దరు భార్యాభర్త ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏంటి? ఏం జరుగుతుంది మా ఊళ్ళో? ఏంటి ఇలా జరిగింది? అన్నప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై చెప్పాడట. ఇన్ని రోజులు కూడా మీ ఊరిని నేను కాపాడడానికి మూలం నువ్వు చేసినటువంటి ఆ హోమమునందు శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మయే ఇవాళ మీ ఊరిని కాపాడింది. వాళ్ళు చెయ్యకూడనటువంటి మహాపాపమును చేసి ఉన్నారు. ఆ పాపము చేత వాళ్ళు ఐశ్వర్యవంతులుగా మరి నీ భార్యకు కనపడుతున్నారు. కానీ వారు చేసిన కర్మకు వారిని శిక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే మీరుండగా అది సాధ్యం కాదని ఇవాళ మేమే కావాలని నీ భార్య రూపంలో నువ్వు బయటికి వెళ్ళేలాగా చేశాము. అంటే ఒక్క మంచి కార్యాన్ని చేసినటువంటి వ్యక్తి గనక అక్కడ ఉంటే అక్కడ చుట్టూ ఎంతమంది ఎన్ని పాపములు చేసినా వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నమే జరుగుతుంది కానీ వాళ్ళకి శిక్ష పడదట. మనం ఇలాంటి సంఘటన ఇంకొక చోట కూడా విని ఉన్నామండి. ఎక్కడ అంటే ఒక బస్సులో అందరూ వెళ్తూ ఉంటే ఉరుములు మెరుపులు కూడా బాగా ఉరుముతున్నాయట, మెరుపులు మెరుస్తున్నాయట. అలా మెరుస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా భయపడుతున్నాడు. ఏంటి ఉరుములు మెరుపులు? అతనికి ఫస్ట్ నుంచి కూడా భయమట. మొదటి నుంచి కూడా మెరుపులు ఉరుములంటే భయమట. అలా అనుకున్నప్పుడు అందులో ఒక పెద్దాయనుండి మన దాంట్లో ఎవరో బాగా పాపాలు చేసిన వాళ్ళుంటారు. వాళ్ళ వల్లే మన బస్సు చుట్టే ఈ ఉరుములు మెరుపులు కూడా ప్రయాణం చేస్తున్నాయి. మరి మన బస్సులో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారేమో, మరి వాళ్ళొక్కరు చనిపోతే సరిపోతుంది కదా! మరి ఇంతమంది ఎందుకు బలి కావాలి అని చెప్పేసి వాళ్ళొక
ఏంటి ఒక ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి, ఒక పొడవాటి తాటి చెట్టు ఉంది. ఆ బస్సును ఒక చోట ఆపేసి పొడవాటి తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు వెళ్ళి ఆ తాటి చెట్టుని కౌగిలించుకొని మళ్ళీ వెనక్కి రావాలి. ఎవరైతే మహాపాపం చేసి ఉన్నారో వాళ్ళు ఆ తాటి చెట్టు మీద పిడుగు పడుతుంది. వాళ్ళు మాత్రమే చనిపోతారు. మిగిలిన వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు అని చెప్పేసి అన్నప్పుడు అందరూ కూడా సరే, సరే, సరే అన్నారట. ఇతడు మాత్రం భయపడుతున్నాడు. వద్దండి, వద్దండి అంటే ఇప్పుడు వద్దు, వద్దు అన్న వారి మీదకి ఆ అనుమానం పోతుంది. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళొచ్చారంటండి. అందరూ వెళ్లారు, వచ్చారు, బస్సెక్కి కూర్చున్నారు. ఇతను మాత్రం వెళ్ళను, వెళ్ళనంటే అందరూ కలిసి "నువ్వు వెళ్ళు, తాడి చెట్టును పట్టుకో, నీ వల్లే మేమందరము ఇవాళ మా ప్రయాణం సాగట్లేదు. ఈ ఉరుములు, మెరుపులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని" చెప్పేసి అతన్ని ఏం చేశారు, బలవంతంగా తాడి చెట్టు పట్టుకునేలాగా వచ్చి వీళ్ళందరూ బస్సెక్కి వాళ్ళ ప్రయాణం ప్రారంభించగానే ఆ బస్సు మీద పిడుగుపడిందట. అంటే ఆ ఒక్క వ్యక్తి వల్ల ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడతారు. అంటే ఇక్కడ ఒకటికి 2 ఉపమానాలు ఎందుకు చెప్పాలి అంటే, శాస్త్ర సమ్మతమైన, శాస్త్ర విహితమైనటువంటి కర్మ చేసేవారు మీ కుటుంబంలో ఒక్కరు ఉన్నా, మీ చుట్టూ ఉన్నటువంటి వారు తెలుసో తెలియకో చేస్తున్నటువంటి పాపకర్మలు చేసేవారిని కూడా ఈశ్వరుడు రక్షణ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కొంతమంది పాపాలు చేస్తున్నారు, రక్షింపబడుతున్నారు అంటే కారణం ఆ కుటుంబంలో ఎవరో ధర్మాన్ని ఏం చేస్తున్నారు, పాలిస్తున్నారు. ధర్మంతో కూడినటువంటి కార్యాచరణ చేస్తున్నారు. ఎప్పుడైతే వారి యొక్క పాపముల యొక్క చిట్టా పెరుగుతుందో అప్పుడు ధర్మం చేసే వారిని పక్కకు జరిపి, ఇప్పుడు చూడండి మనకి లంకలో కూడా రావణాసురుడికి సంబంధించిన వాళ్ళందరూ మరణించారు. ఒక్క ధర్మపరుడైనటువంటి విభీషణుడు, అతని కుటుంబాన్ని మాత్రం పక్కకు జరిపాడు భగవంతుడు. అంటే ధర్మంగా ఉన్నటువంటి వారి యొక్క నీడలో అధర్మపరులున్నా రక్షింపబడతారు. వాళ్ళు ధర్మపరుల యొక్క ధర్మాన్ని తెలుసుకొని బాగుపడ్డారు అంటే వాళ్ళ జీవితం గొప్పగా దిద్దబడుతుంది. ధర్మపరులు ఉన్నారు, అయినా వీడు అధర్మాన్ని ఆపట్లేదు అంటే మాత్రం ఏదో ఒక రోజున భగవంతుడు శిక్ష వేస్తారనమాట. అందుకే ఇక్కడ మనకున్నటువంటి 4వ దేహం ఏంటి, విజ్ఞానమయ దేహం. విజ్ఞానమయ దేహము అంటే శాస్త్ర సమ్మతమైన కర్మ చేస్తూ భగవంతుడు చెప్పినటువంటి శ్రేయస్సుకు సంబంధించిన కర్మలు చెయ్యాలి. శ్రేయస్సు అంటే పరోపకార నిమిత్తంగా చేసేటటువంటి కర్మయే నిన్ను రక్షిస్తుంది. కాబట్టి మరి మనము దేనిని పొందడం కోసం ప్రయత్నం చేయాలి మానవ జన్మనంటే, మన దేహము లోపట అంటే మనమందరము ధరించినటువంటి మన యొక్క దేహాల లోపట మనం ఎక్కడ ఉన్నామో వెతికే ప్రయత్నంగా భగవంతుడు చెప్పినటువంటి శాస్త్ర విహిత కర్మను చెయ్యాలని ఈశ్వరుడు మనకు ఉపనిషత్తు యందు చెప్తున్నారు. ఎవరైతే మీకున్నటువంటి బుద్ధి చైతన్యాన్ని భగవంతుడు చెప్పిన విధంగా వాడుకుంటారో ఆనంద దేహాన్ని కూడా అనుభవిస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఆనంద దేహానికి సంబంధించి ఏం ప్రయత్నం చెయ్యట్లేదండి. ఇప్పుడు మనము ఒక పొడవాటి కర్రను తీసుకున్నాం అనుకోండి. ఆ పొడవాటి కర్రను తీసుకున్నప్పుడు దాన్ని మనం 4 ముక్కలుగా చెయ్యమన్నారనుకోండి. అప్పుడేమవుతుంది? మొదట 2 ముక్కలు చేసినప్పుడు 2, తర్వాత రెండోసారి 4, మూడోసారి తుంచామనుకోండి అప్పుడేమవుతుంది? 6 ముక్కలు. 6 ముక్కలతో పాటు మిగిలిన 2 ముక్కలు కూడా వచ్చేస్తాయి. అంటే దానికోసం ప్రత్యేకంగా ఏ ప్రయత్నం అవసరం లేదు. అంటే మీకున్నటువంటి 5వ దేహమైన ఆనంద దేహాన్ని అనుభవించాలంటే మీ బుద్ధిని ఏం చేయాలి? భగవంతుడు చెప్పినటువంటి విధంగా ధర్మముతో కూడినటువంటి కార్యాచరణ ఎవరైతే చేస్తారో దానిని శ్రేయస్సు అంటారు. పరుల యొక్క శ్రేయస్సు కోసం ఎవరైతే పరితపిస్తారో అలా పరితపించిన వారందరికీ కూడా తన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును తాను దర్శనం చేయడానికి కావలసినటువంటి భాగ్యాన్ని పొందుతారు. అంటే మనకున్న 5వ దేహాన్ని, ఆనంద దేహాన్ని వాడుకోకుండా చనిపోతే మన యొక్క మానవ జన్మ వృధా. మనం మానవ శరీరం అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఇక ఈ శరీరానికి సంబంధించి సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి, ఈ సుఖ దుఃఖాలతో జీవించడమే మనిషి యొక్క ధర్మం అని ఏం చేస్తున్నాడు? ఆ కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు అనుభవిస్తూ ఏడుస్తున్నాడు, సుఖాలు వస్తే ఆనందిస్తూ పొంగిపోతూ జీవితాన్ని గడిపేస్తున్నాడు. కానీ భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ దేహము యందు గొప్పదైన ఆనందం ఏదైనా ఉంటుందా? ఈ దేహంతో ఇప్పుడు మనందరికీ ఏమనిపిస్తుందండి? ఏంటి ఈ దేహంతో రోజు తినటం, అలా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు చేసుకునే పనులు రొటీన్‌గా ఉంటాయి.
ఆ రొటీన్‌లో కొద్దిగా అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, కొంత ప్రత్యేకత కోరుకొని పండుగలు చేసుకుంటాం, శుభకార్యాలకు వెళ్తుంటాం, అశుభకార్యాలకు వెళ్తుంటాం, తీర్థయాత్రలకు వెళ్తుంటాం. ఇలా మనం ఏం చేస్తున్నాం, మనం బయట ఉన్న విషయాలలో ఆనందాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నాం కానీ, భగవంతుడు 84 లక్షల రకాల ఉపాధులకు ఇవ్వలేనటువంటి గొప్పదైనటువంటి శరీరం మనిషి శరీరం కదా! దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవః సనాతనః అన్నాడు కదా! దేహము దేవాలయమైనప్పుడు దేవాలయం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఆనంద స్వరూపంగా ఉండాలి. ఇప్పుడు మనమందరం ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవాలయానికి వెళ్తే ప్రశాంతత. కొంతమందికి శివాలయానికి వెళ్తే చాలా సంతోషంగా ఉంటారు. అమ్మ నాకు ఈరోజు శివాలయానికి వెళ్ళొచ్చాను హాయిగా ఉందంటారు. కొంతమంది అమ్మవారి గుడికి వెళ్ళాము బావుంది. అంటే ఎవరి మనసుకు నచ్చినటువంటి స్వరూపాన్ని వాళ్ళు ఎంచుకొని అక్కడికి వెళ్లి వాళ్ళు మానసికమైన ప్రశాంతత పొందుతున్నారు. మరి మన దేహంతో మనం ప్రశాంతంగా ఉన్నామా? మనం ఎందుకు ప్రశాంతంగా లేము? ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ అంటారు, ఈ దేహానికి సంబంధించిన ప్రారబ్ధ కర్మ అందరూ అనుభవించి తీరాలి కదా! అందుకే సుఖాలొస్తున్నాయి, దుఃఖాలొస్తున్నాయి అంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవలసినటువంటి పరమ సత్యం ఏమిటంటే, ఈ దేహానికి సంబంధించి మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మ ప్రారబ్ధం ఇప్పుడు మనకు ప్రారబ్ధ రూపంలో తెచ్చుకున్నాం. ఆ ప్రారబ్ధ కర్మకు సంబంధించి ఈ శరీరానికి అనారోగ్యము రాని, దీనికి అవమానాలు రాని, దీనికి పొగడ్తలు రాని, ఏది వచ్చినా నువ్వు మాత్రం ఆనందంగానే ఉండాలి. ఎలా ఉంటారు? ఇప్పుడు మా అత్తగారు నన్ను తిడుతున్నారండి. తిడుతున్నా అంటే నా తప్పు లేకపోయినా నన్ను తిడుతున్నారనుకోండి. తిడుతున్నా నేను సంతోషంగా ఉండగలిగిన విధంగా నాకున్న జ్ఞానం ఉపయోగపడుతుందా? లేదు. ఎందుకు లేదు? అంటే దానికి తగినటువంటి కార్యాచరణ నువ్వు చెయ్యట్లేదు. ఈ శరీరము ఆనంద స్వరూపము, దేవాలయము, ఇందులో దైవముంది అని మనం శాస్త్రము ద్వారా తెలుసుకుంటున్నాం. అంటే చాలా మంది పొరపాటు చేస్తున్నారండి. ఎటువంటి పొరపాటు అంటే, నేనింక ఆత్మజ్ఞానాన్ని పొందాను, సద్గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నాను, ఆ ఉపదేశంతో నేను బ్రహ్మమైపోయాను అనేటటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు. ఇది భ్రమ మాత్రమే. అంటే ఇది భ్రమ అని ఎందుకంటున్నాను? నేను ఉపదేశం తీసుకున్నంత మాత్రం చేతనే బ్రహ్మమైపోయాను అనేది భ్రమ అన్నమాట. ఈ ఉపదేశము ద్వారా నేను సాధించవలసిందేంటి? ఆనంద దేహాన్ని నేను పొందాలి. రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వచ్చినా ఆనందంగా ఉన్నాడా లేదా? రమణ మహర్షి కూడా కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, ఆయనున్న ఆశ్రమానికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళవలసి వచ్చింది. ఆయన మనలాగా మరి ఇబ్బంది పడ్డాడా? బాధపడ్డాడా? అయ్యో ఏంటి నేనింత నన్ను గురువు అంటున్నారు, నన్ను కూడా కోర్టు చుట్టూ తిప్పుతారా? నా మీద కూడా కేసులుంటాయా అని రమణులు బాధపడ్డారా? లాస్ట్‌కి చివరికి జడ్జీలు అన్నారట, స్వామి క్షమించండి, మీలాంటి మహాత్ములను కూడా మేము కోర్టు వరకు నడిపించాము, మమ్మల్ని మన్నించండని లాయర్లు, జడ్జి అందరూ కూడా క్షమాపణ చెప్తే రమణులు అన్నారట, ఏమో దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళాలని రాసుందేమో వెళ్ళాం. దానికి నాకేం బాధుంది? నాకే విధమైనటువంటి బాధ లేదు. దీనికి సంబంధించిన కర్తవ్యం ఇది చేసుకుంటుంది. ఇది ఏం చేస్తుందో నేను చూస్తూ ఉన్నానన్నారు. అంటే ఆనంద దేహాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నారు అంటే వారు చేసేటటువంటి కర్మ పూర్తిగా శాస్త్ర విహితమైనటువంటి కర్మను చేస్తున్నప్పుడు ఈ దేహములో ఉన్నటువంటి 5వ దేహమైన ఆనంద దేహంతో గొప్పదైన అనుభూతి పొందుతున్నారు. ఆ అనుభూతిని పొందడానికి మనం అందరం ప్రయత్నం చెయ్యాలండి. 3 రోజుల నుంచి కూడా ఈ వ్యక్తిత్వానికి సంబంధించి ఉన్న 5 దేహాల గురించే మాట్లాడుతున్నాను. అంటే మనమందరం కష్టమొస్తే ఏడుస్తున్నాం. ఒక సాధారణమైన వ్యక్తి ఏడుస్తాడు, నువ్వు ఏడుస్తున్నావు. ఏం తేడా ఉంది? ఏడవకుండా నిలబడగలగాలి. ఒక కాలుకు ప్రమాదం జరిగితే సాధారణమైన వ్యక్తి కూడా ఏడుస్తున్నాడు. నువ్వు ఏడ్చావనుకోండి, ఇంకా నీకు ఆనంద దేహం యొక్క అనుభూతి అందలేదు. ఆనందానుభూతికి ఆవల ఉన్నది పరబ్రహ్మ స్వరూపం. ముందు నువ్వు 5వ దేహాన్ని అనుభూతి పొందితే, 5వ దేహాన్ని ఆనంద దేహాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే నీ మనస్సును నువ్వు నిగ్రహించుకోగలగాలి. నీ మనసును దేని చేత నిగ్రహిస్తావు? బుద్ధి చైతన్యాన్ని నువ్వు వాడుకోవలసి ఉంటుంది. అంటే నీకున్నటువంటి బుద్ధిని భగవత్ కార్యముల చేత ఏం చేయాలి? సంస్కరించాలి.
అంటే భగవంతుడి యొక్క జ్ఞానము చేత నీ బుద్ధిని సంస్కరించినప్పుడు సంస్కరింపబడినటువంటి బుద్ధి మనస్సును ఏం చేస్తుంది? నెమ్మది నెమ్మదిగా ఏం చేయాలి? దారిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏ మాట చెప్పినా విననటువంటి కోడలు ఎవరింటికైనా వెళ్ళిందనుకోండి, ఆ ఇంటికి వెళ్ళింది, ఒకరింటికి వెళ్ళిందండి. ఎవరు ఏం చెప్పినా వినని మనస్తత్వం ఉన్న పిల్లని ఒకరింటికి ఇచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరేం చెప్పినా వినదు. విననటువంటి అమ్మాయితో విడాకులు ఇప్పించాలా? ఆ అమ్మాయిని నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలి. మార్చుకుందామని చెప్పేసి పెద్ద పెద్ద పనిష్మెంట్లు ఇచ్చారనుకోండి, ఆ అమ్మాయి భయపడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమా, ఆత్మహత్య చేసుకోవడమా, లేదా ఇంకేదైనా మిమ్మల్ని బాగా గట్టిగా ఎదిరించి మిమ్మల్ని ఏదైనా ప్రమాదంలో పడవేసే ప్రయత్నమా, ఏదైనా జరుగుతుంది. అంటే పెను ప్రమాదం జరుగుతుంది. పెద్ద పెద్ద విషయాల యందు పిల్లలని, అంటే ఆ కోడల్ని ఏం చేయకూడదు? ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? నెమ్మది నెమ్మదిగా కృష్ణ పరమాత్మ మన బుద్ధిని ఎలా మార్చుకోవాలో చెప్తున్నారండి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాణ్య శేషత అంటే మీ మనస్సులో కలిగేటటువంటి సంకల్పాల వలన పుట్టేటటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిగ్రహించాలి. ఎలా? వివేకము వైరాగ్యము కలబోస్తే ఏం చేయాలి? మనస్సును నిగ్రహించడానికి కావలసినటువంటి శక్తి కలుగుతుంది. అంటే వివేక వైరాగ్యాదుల చేత విషయముల పట్ల ఉన్నటువంటి అనుభవాన్ని, విషయములను పొందాలనేటటువంటి ఆ సంకల్పాలను ఆదిలోనే తుంచేయాలి. అంటే మూలంలోనే తుంచేయాలన్నమాట వాటిని. అందుకే కదండి ప్రకాశానందగిరి స్వాముల వారు ఏమంటారు? విషము తాగితే నువ్వు చనిపోతావు, విషయములు చూసినంత మాత్రము చేతనే నువ్వు కొన్ని కోట్ల జన్మల పాటు ఏమవుతావు? మళ్ళీ మళ్ళీ జనన మరణ సంసార సాగరంలో ప్రయాణం చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నువ్వు చెయ్యవలసిన ప్రయత్నం ఏమయ్యింది అంటే, ఇక్కడ విషయముల పట్ల నువ్వు ఎలా ఉండాలి? వైరాగ్య భావనతో కూడిన విధంగా జీవించాలని మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సంకల్పము వలన కలిగేటటువంటి కోరికలేవి ఉదయించకుండా నువ్వు ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. పూర్తిగా ఒక్క సంకల్పం కూడా ఉండకూడదండి. ఒక గదిలో దీపం పెట్టాము అంటే ఆ దీపం ఎలా ఉండాలి? అన్ని తలుపులు మూయబడినప్పుడు మాత్రమే దీపము వెలుగుతుంది. అందుకే ఇంతకుముందు మనకు ఆ శ్లోకంలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత ఈ మాట చెప్తున్నారు. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః అంటున్నారు. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్పారు? దీపము ప్రకాశిస్తూ ఉండాలంటే మరి గాలి జరబడని చోట మాత్రమే సాధ్యం. అదే విధంగా ఇంద్రియాల యొక్క నిగ్రహం జరిగినప్పుడు మాత్రమే ఏమవుతుంది? మరి లోపట ఉన్నటువంటి ఆ బ్రహ్మానంద వైభవాన్ని నువ్వు పొందగలుగుతావు. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? వివేక వైరాగ్యాదుల చేత నీ మనస్సు యందు కలిగేటటువంటి సంకల్పాలన్నింటినీ కూడా ఏం చేయాలి? పూర్తిగా విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టాలంటే ముందు ఏం చేయాలి? ఆయన చెప్తూ ఉన్నారు, మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత. అంటే ఇంద్రియముల యొక్క సమూహము చేత మనసు ఏమవుతుంది? ప్రలోభపడుతుందండి. కన్ను విషయాలు చూస్తుంది కదండి. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం ఇవేం చేస్తాయి? విషయాల చేత సంయోగాన్ని పొందుతాయి. అలా సంయోగాన్ని పొందకుండా ఇంద్రియాలను ఏం చేయాలి? నిగ్రహించగలగాలి. అంటే నలుదిక్కుల నుండి ఈ ఇంద్రియాలను నిగ్రహించడంలో మనసు సమర్థవంతంగా ఉండాలి. అంటే ఇప్పుడు కన్ను ఏదైనా ఇలా అందుకే కన్ను బయట ఉన్న విషయాలను పట్టుకుంటుందని కన్ను మూసేస్తామండి ధ్యానం చేసేటప్పుడు. ఈ చెవి ద్వారా విషయాలను వినకుండా ఏం చేస్తాం? దృష్టిని భ్రూమధ్యంలో పెట్టేసి నోటి చేత ఏం చేస్తాం? ఓంకార స్మరణ చేస్తూ ఉంటాం. అందుకే ధ్యానం ఎలా చేయాలో చెప్పారు. ఏం చెప్పారు? ఈ శరీరాన్ని తర్వాత అంటే ఈ మన శరీరం మొత్తం కూడా నిలువుగా ఉండేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి, వెన్నుపూస నిటారుగా ఉండాలి అని చెప్పి, శుచి శౌచము కలిగినటువంటి ప్రదేశంలో ధ్యానానికి నిలబడినప్పుడు, ధ్యానంలో అంటే మనం ఆసీనులమైనప్పుడు అక్కడ మన యొక్క స్థితి ఎలా ఉండాలి అంటే
నువ్వు భగవంతుడి యొక్క స్మరణ తప్ప అన్య విషయాల యొక్క స్మరణ ఉండకూడదు. అక్కడ ఆ మాట చెప్తూ ఇక్కడ పరమాత్మ మనకు చెప్తున్నారు. అక్కడే ఇంకేం చెప్పారు? ప్రశాంతాత్మ. అంటే నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. విగతభి, దేని వలన భయం కలుగుతుందేమో అనేటటువంటి బెంగ నీకు ఉండకూడదు. అంటే ఇప్పుడు నన్ను చీమ కొడుతుందేమో నేను కూర్చున్న ప్రదేశంలో, తర్వాత ఏదైనా చుట్టూ ఉన్న పరిసరాలు నన్ను ఇబ్బంది పెడతాయనేటటువంటి బెంగ నీకు ఉండకూడదు. విగతభి, భయాన్ని విడిచిపెట్టాలి. బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మమునందు చెరించాలనేటటువంటి కోరిక తప్ప ఇక నీకు భూమి మీద సాధించవలసింది భగవంతుణ్ణి తెలుసుకోవడం తప్ప ఈ లోకంలో నాకేదీ లేదని మరి బ్రహ్మమునందు చెరించడానికి తనంతట తాను తీసుకున్న నిర్ణయం లోపటికి తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు ఈ ఇంద్రియముల వల్ల కలిగేటటువంటి ఆటంకములు, తర్వాత మనసు ఇంద్రియాల యొక్క విషయాలన్నింటినీ ఆలోచించకుండా ఎవరు పైనుంటారట? బుద్ధి ఉంటుందండి. శనై రూపరమే బుద్ధ్యా ధృతి గృహీతయ. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. ఒక పొగరుబోతైనటువంటి ఒక పశువుని బంధించాలంటే ఎంతో జాగ్రత్తగా ఒడుపుగా పట్టుకుంటే తప్ప ఆ పశువుని బంధించలేనట్టు మన యొక్క ఇంద్రియాలను మనస్సు చేత నిగ్రహించి మనస్సునంట ఏం చేయాలి? శనై రూపరమేత్ అంటే నెమ్మదిగా మీ మనస్సుని ఏం చేయాలి? విషయాల నుండి బయట ఉన్న విషయాల నుండి మనస్సుని ఏం చేయాలి? విడిపించి లోపటికి అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితిని మనసుకి ఏం చేయాలి? నేర్పించాలంటే ధైర్యముతో కూడినటువంటి బుద్ధి ఉండాలట. ఎప్పుడు వస్తుందండి ధైర్యం? మనకి ధైర్యం ఎప్పుడు వస్తుంది? కృష్ణ పరమాత్మ ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహ అని చెప్పేసి మనకు 3వ అధ్యాయం 42వ శ్లోకంలో చెప్పారు. దేహము కంటే అంటే బయటికి కనపడుతున్న స్థూల దేహం కంటే ఏంటి ఇక్కడ నీ యొక్క ఇంద్రియాలు గొప్పవి. అంటే మన శరీరము కంటే కూడా ఇంద్రియాలు గొప్పవైన పనిని చేస్తాయి, వాటికి అధికమైన శక్తి ఉందని కృష్ణ పరమాత్మ మనకి ఇక్కడ జ్ఞానబోధ చేశారండి. అంటే నీవు ధరించినటువంటి శరీరము కంటే నీకున్న ఇంద్రియాలు బలీయమైనవి. అంటే మనకు జాగ్రత్త నేర్పిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్త? నీవు ఈ శరీరానికి సంబంధించినటువంటి అభిమానంతో నువ్వు ఉన్నావు. ఈ శరీరాన్ని నడిపించేటటువంటి ఇంద్రియాలు చాలా బలీయమైనవి. ఇప్పుడు ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టగలిగి అధికమైన శక్తిని కలిగినటువంటిది మనస్సు. కాబట్టి ఇప్పుడు నువ్వు అంటే భగవంతుడు చెప్పిస్తున్నాడు, జీవుడు ఏం చేయాలట? ముందు దేహానికి సంబంధించినటువంటి విషయాల మీద అభిమానం పెట్టుకుంటాడు. నేను అందంగా ఉన్నాను, నాకు ఇన్ని సంపదలు ఉన్నాయి, ఇలా రకరకాలైనటువంటి అభిమానాలు దేహానికి సంబంధించి. నేను గొప్ప కులంలో పుట్టాను, ధనవంతుణ్ణి, భాగ్యవంతుణ్ణి, నాకు ఇది వచ్చు అది వచ్చు అని చెప్పేసి దేహానికి సంబంధించి ఎంతో అభిమానం ఉంటుంది. అంటే ఈ దేహానికి సంబంధించి నువ్వు ఎంతగానో గొప్పగా ఊహించుకుంటున్నావు కదా, ఇది మంచిదే, గొప్పదే. కానీ దీనిని నడిపించేటటువంటి ఇంద్రియాలు ఉన్నాయి దీని లోపట. అంటే పైకి కంటికి కనపడుతున్న దేహాన్ని నడిపించేవి దీనికంటే బలీయమైనవి ఏమున్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు అంటే మనం ఏం చేయాలి? పిల్లలకి జ్ఞానబోధ, పిల్లలమే కదండి, భగవంతుడి దృష్టిలో మనం అందరం పిల్లలం కాబట్టి మనందరికీ ఈశ్వరుడు నేర్పిస్తున్నారు. మీరు ఇంద్రియాలతో ఏం తింటున్నారు, ఏం వింటున్నారు, ఏం అనుభవిస్తున్నారో విచారణ చెయ్యండి. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో. శాస్త్రం ప్రామాణికం చేసుకోండి. నేను ఇది వినవచ్చా, నేను ఇది మాట్లాడవచ్చా, ఇది తినవచ్చా, ఇది చూడవచ్చా అని ఒక్కొక్క విషయాన్ని మీరేం చేయాలి? జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. చెయ్యకపోతే ఏమవుతుంది? ఆయన కృష్ణ పరమాత్మ మనకు 3వ అధ్యాయంలోనే ఏమంటాడు? ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. జ్ఞానాన్నంట కప్పిపుచ్చుతాయట.
ఈ వేటి వేటి చేత కప్పిపుచ్చబడిందండి? అంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా జీవుణ్ణి ఏం చేస్తూ ఉంటాయి? దేహ సంబంధమైన అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి అభిమానాన్ని పెంచేటటువంటి ప్రయత్నంగా ఇవన్నీ ఉంటాయట. అంటే దేహాభిమానం చేతనే కదండి ఒక వ్యక్తి పాపాలు చేస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? చింతామ పరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః. అంటే మరణించేంత వరకు చింతనే చేస్తుంటాడు. దేని గురించి చింత చేస్తాడు? కామోపభోగ పరమా ఏతావదితి నిశ్చితాః. అంటే కోరికలు, ఆ కోరికల వల్ల కలిగేటటువంటి భోగముల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు ఈ కోరికలు ఎందుకు కలిగాయి? ఆశాపాశై శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః. అంటే భార్య బిడ్డల మీద ఉన్నటువంటి మమకారము, రకరకాలైన వస్తువులను పొందాలనేటటువంటి పేరాశ చేత వాళ్ళు ఏం చేస్తారట? ప్రతి ఒక్కరూ కూడా అన్యాయేన అర్థ సంచయాలు, అన్యాయంగానైనా డబ్బు సంపాదించి సుఖపడాలనేటటువంటి పిచ్చి ఆలోచన చేస్తారట. ఎందుకు చేస్తున్నారు? అంటే భార్య బిడ్డలే శాశ్వతం అనే భావన. అంటే నువ్వు ఉన్నటువంటి దేహము ఏదైతే ఉందో ఈ దేహము గొప్పదా కాదా? అంటే నువ్వు సాధన చేసుకోవడానికి కొన్ని లక్షల కోట్ల జన్మలలో ప్రయత్నం చేస్తే దొరికింది మానవ ఉపాధి. ఈ ఉపాధి ఎంత గొప్పది అంటే ఈ ఒక్క ఉపాధి లేకపోతే ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు. ఇవన్నీ ఉంటాయండి ఒక శవంలో. శవంలో ఏమీ ఉండవు. అంటే ఇంద్రియాలు బయటికి శరీరానికి సంబంధించి లోపట పని చేయించేటటువంటివి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. మరి వీటన్నింటికి స్థానం ఉంటుందా? ఉండదు. అంటే ఈ దేహాన్ని నడిపించేవేంటి? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. మరి వీటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోదియ. ఆత్మ యొక్క శక్తి చేతనే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కూడా పనిచేస్తున్నాయండి. అంటే ఆత్మ యొక్క శక్తిని తీసుకొని ఏం చేస్తున్నాయి? దేహ సంబంధమైనటువంటి సాధన చేయడానికి ఇవి ఉపక్రమిస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఈ మూడు కూడా ఈ దేహానికి సంబంధించిన విషయాల కోసమే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి శక్తిని తీసుకుంటున్నారో మర్చిపోతున్నారు. ఎక్కడి నుంచి శక్తి అందుతుంది వీళ్ళకి? భగవంతుడి నుంచి శక్తి అందుతుంది, ఆత్మ చైతన్యం నుంచి శక్తి అందుతుంది. మరి ఆ శక్తిని దేనికోసం వినియోగిస్తున్నాయి? అంటే మనసుకు సంబంధించి ఏముంది? పూర్వజన్మలలో ఉన్నటువంటి వాసనలు ఏం చేస్తుంటాయి? ఈ దేహానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనసు ఏం చేస్తుందంటే జీవుణ్ణి ప్రేరేపిస్తుందన్నమాట. ఈ పండు తింటే బాగుంటుంది, ఈ ఊరు వెళ్తే బాగుంటుంది, అక్కడ ప్రదేశం చాలా సుందరంగా ఉంటుంది అని చెప్పేసి, పలానా వాళ్ళ యొక్క పాట చాలా బాగుంటుంది, పలానా ఏసీ కొనుక్కుంటే ఎంత హాయిగానో ఉంటుందని రకరకాలైన అంటే పూర్వజన్మకు సంబంధించిన వాసనలు మూట కట్టుకొని వచ్చుకుంటుందండి. కృష్ణ పరమాత్మ దీని గురించి కూడా మనకు 15వ అధ్యాయంలో వివరణ చేస్తారు. అంటే భగవద్గీత ఒక్కటి మనకు వచ్చింది అనుకోండి, అందులో చెప్పబడిన ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలి? మననం చేయగలిగితే. మననం చెయ్యాలంటే ఆయన చెప్తాడు, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోయేటప్పుడు గాలి ఏ విధంగా అయితే సుగంధాన్ని దుర్గంధాన్ని తీసుకొని వెళ్ళిపోతుందో తన వెంట, తన ప్రమేయం లేకుండానే జీవుడు వెళ్ళిపోయేటప్పుడు 5 ఇంద్రియాలు, మనస్సు కలబోస్తే మరి ఇవి అనుభవించినటువంటి ప్రతి విషయానికి సంబంధించిన రాగము, ద్వేషము వీటన్నింటినీ మూటగట్టుకొని వెళ్ళిపోతుంది. చెప్పారు, కృష్ణ పరమాత్మ చెప్పారు. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. విషయాలు, ఈ మనసు ఏం చేస్తుంది? ఈ 5 ఇంద్రియాలను ఆశ్రయించి మరి ఆ మనసు తనకు కావలసిన వస్తువులన్నింటికి సంబంధించిన రాగద్వేషాలను మూటగట్టి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొత్త శరీరంలోకి వచ్చాక ఇప్పుడు మనసు ఏం చేస్తుందండి? బుద్ధిని ఒప్పించి ఇంద్రియాల ద్వారా ఈ శరీరముతో తనకు కావలసిన విషయాలన్నింటినీ అనుభవించటం ప్రారంభిస్తుంది. ఇప్పుడు అంటే ఇక్కడ భగవంతుడు మనకి ఏం నేర్పిస్తున్నారు? ఈ దేహమే నేను అనేటటువంటి అభిమానం ఎందుకు వచ్చింది? పూర్వజన్మలలో మనం చేసినటువంటి కర్మల ఫలితంగా మనకు దేహం ఇచ్చారు.
కాబట్టి ఈ దేహం లేకుండా ఈశ్వరుడి యొక్క సాధన చేయగలుగుతామా? చెయ్యలేము. ఒక కుక్కకి భగవంతుడి జ్ఞానం బోధించగలమా? బోధించలేము. రామా రామా అని ఏదైనా ఒక ప్రాణి చేత అనిపించగలమా? అనిపించలేము. రామా అని నువ్వు మనస్ఫూర్తిగా భగవంతుడి యొక్క నామాన్ని పలకాలి అంటే నీకు మానవ ఉపాధి ఉండాలి. ఈ మానవ ఉపాధిని దేనికోసం వినియోగించుకోవాలి? నశించిపోయే విషయాలకు సంబంధించిన ఆలోచనను తగ్గించి శాశ్వతమైన పరబ్రహ్మమును చేరుకోవడానికి పరబ్రహ్మము మనల్ని ఏ విధమైనటువంటి సత్కర్మ చెయ్యమని చెప్పిందో ఆ కార్యాచరణ చేయడం కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసుకోవడంలో ఎవరెవరు గొప్పవాళ్ళో మనకు తెలియాలి. ఈ దేహము కంటే ఇంద్రియాలు గొప్పవంటే దేహాభిమానాన్ని తగ్గించుకో. ఇప్పుడు ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది. మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడూ పూర్వజన్మలకు సంబంధించిన వాసనలన్నింటినీ కూడా మళ్ళీ అనుభవించడం కోసం, నాకు పూర్వజన్మలో ఇడ్లీ అంటే ఇష్టం అనుకోండి, ఇప్పుడు ఈ జన్మలో నేను ఇడ్లీ తినడానికి ప్రయత్నం చేస్తుంటాను. వేరొక టిఫిన్ తినమన్నా నేనేమంటున్నాను? అబ్బా, ఇడ్లీ కంటే గొప్పదైన టిఫిన్ లేనే లేదు అంటారు. ఎందుకు? పూర్వజన్మ యొక్క వాసన. ఇప్పుడు ఆ వాసనను ఒకవేళ ఇది శాస్త్రం వద్దన్నదే అనుకోండి, ఉదాహరణ చెప్తున్నానండి. ఒకవేళ ఇది నీకు ఇప్పుడు మీ శరీరానికి సంబంధించి ఈ పదార్థం తినకూడదు అన్నారనుకోండి, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారని మనం ఏం చేస్తాం? ఆ పదార్థాన్ని విడిచిపెడతాం. ఇక్కడ డాక్టర్ చెప్పిన దానికంటే ఈశ్వరుడు శాస్త్రమునందు చెప్పబడిన వాక్యము సత్యమండి. ఇప్పుడు భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన సత్యాన్ని గనక మనం నమ్మి ఆచరిస్తే మనము ఏం పొందవచ్చు? బ్రహ్మానంద వైభవాన్ని పొందవచ్చు. కాబట్టి ఇక్కడ ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే కూడా బుద్ధి చైతన్యం గొప్పది. అంటే ఏది మంచి ఏది చెడు అని విచక్షణ చేయగలిగినటువంటి విధంగా మీరు గనక ఏం చేయాలి? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని బోధిస్తారా? అందరికంటే గొప్ప ఐశ్వర్యంతో జీవించాలి, దానికోసం ధర్మం తప్పినా పర్వాలేదు, నా కుటుంబం గొప్పగా ఉండాలని అందరూ అక్కడ ఏం చేశారు? యజ్ఞగుండంలో తమలపాకు నమిలి ఊశారు. అలా ఊసినందుకు వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళకున్న ఐశ్వర్యం మొదట ఏమైంది? అబ్బా, మేము ఎంత గొప్పగా జీవిస్తున్నామని చాలా గొప్పగా బతికారు. కానీ ఆ బతుకు వాళ్ళని పూర్ణమైన జీవితాన్ని గడపనిచ్చిందా? వాళ్ళు మేము తప్పు చేస్తున్నామేమో, ఈ సంపదలన్నీ మాకు ఉంటాయా ఉండవా అని ఆలోచన లేకుండా అప్పటికప్పుడు వచ్చేటటువంటి సంపదల చేత వాళ్ళు ఏమయ్యారు? ఆనందించారు. విషయేంద్రియ సంయోగాది ఎత్తదగ్రే అమృతోపమం. మొదట ఆనందం ఏదైనా, ఇప్పుడు మీకు ఎవరితో అయినా ఒక పరిచయంలో మీరు వాళ్ళతో గొప్ప ఆనందం పొందారనుకోండి, సత్పురుషులు కాదండి, లోకంలో ఎవరైనా ఆ ఎవరైనా మనకు పరిచయం అయ్యారు, బస్సులో లేకపోతే ఎక్కడో ఒక చోట మనం ఫంక్షన్లోనో ఎక్కడో పరిచయం అయ్యారనుకోండి. అలా పరిచయం అయినప్పుడు వాళ్ళతో మనకి చాలా సంతోషం కలిగింది అనుకోండి, భగవంతుడు అంటారు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు. మొదట వీరి వలన మీకు ఆనందం కలిగిందంటే వారు మీకు ప్రమాదకరమైన వాళ్ళు కావచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారు? తొందరగా నిర్ణయం తీసుకోకండి. వీళ్ళతో పరిచయం నాకు పూర్తిగా ఉండాలనేటటువంటి ఆలోచన మీరు కొనసాగించకండి. ఎందుకు అంటే దీని వలన మీకు ప్రమాదం రావచ్చు. విషయేంద్రియ సంయోగాది ఎత్తదగ్రే అమృతోపమం. అంటే మొదట వీరి యొక్క పరిచయం ఏమవుతుంది? మీకు మొదట సుఖాన్ని ఇస్తుంది. దుష్టులైన వారి యొక్క సాంగత్యం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మరి దుష్టత్వం లేనటువంటి వారితో మీరు సాంగత్యం చేసినప్పుడు వాళ్ళు మీకు పెద్ద పెద్దగా గొప్ప గొప్పగా మెరిసేలాగా మిమ్మల్ని ఆనందింప చేయలేరు. వాళ్ళు చెప్పిన మాటలు కటువుగానే ఉంటాయి. మీరు ఈ పదార్థం తినకూడదు అన్నారనుకోండి, ఎంతో బాధ కలుగుతుంది. అబ్బా, నన్ను ఈ పదార్థం తినొద్దన్నారు. అదే వేరే వాళ్ళు వచ్చి ఉన్నన్ని రోజులు తినాలండి, తిన్నప్పుడే కదా ఈ మానవ జన్మ ఇచ్చిందే భగవంతుడు ఆనందించడానికి, తినండి తినండి మీకు ఎంత కావాలో తినండి అన్నారనుకోండి, మనకు ఎలా ఉంటుంది? ఏ మాట నచ్చుతుందండి? అప్పటికప్పుడు ఆ పదార్థం తినడం వల్ల మనం పొందేటటువంటి ఆనందం కోసం మనకు రెండో వ్యక్తి బాగా నచ్చుతాడండి, మొదటి వ్యక్తి నచ్చడండి. ఎందుకు నచ్చడు మొదటి వ్యక్తి? మొదటి వ్యక్తి నచ్చకపోవడానికి కారణం ఆయన తినొద్దన్నాడు. అది తినకుండా నువ్వు ఉండడం వల్ల నువ్వు అప్పటికప్పుడు కష్టపడవచ్చేమో కానీ తర్వాత చాలా సుఖాన్ని పొందుతావు. కానీ వాళ్ళు తినమన్నారు అని చెప్పేసి తినడానికి పర్మిషన్ ఇచ్చారని తిన్న తర్వాత ఆ తిన్న పదార్థము మీకేమవుతుంది? శరీరానికి గొప్పదైన అనారోగ్యాన్ని ఇచ్చి మీరు దీర్ఘకాలికమైనటువంటి ప్రమాదాలు కూడా
మరి మీరు అనుభవించవలసినటువంటి స్థితి కూడా మీకు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, మీ మనస్సును ఏం చేయాలి, నెమ్మదిగా అరికట్టేటటువంటి ప్రయత్నం బుద్ధి యందు మీకున్నటువంటి జ్ఞానము చేతనే సాధ్యమవుతుంది. మరి బుద్ధి కంటే కూడా ఆ పైన ఏదైనా ఉందా అంటే ఏమంటాడు, పరంబుద్ధ్వా అంటాడు. అంటే పరంబుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనః జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అంటాడు. అంటే మరి సాధించడానికి చాలా కష్టమే. కోరికలు అనేటటువంటి పదాన్ని మనం జయించడం చాలా కష్టమే. కానీ బుద్ధి కంటే కూడా గొప్పదైన ఆత్మ యొక్క శక్తి చేతనే ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇవి పనిచేసేటటువంటి ఈ విషయాలన్నీ కూడా ఏం జరుగుతున్నాయి, వీటన్నింటి చేత ఈ శరీరం నడపబడుతుంది. కానీ వీటన్నింటినీ నడిపించడానికి కావలసిన శక్తి లేదనుకోండి, దీపం వెలుగుతుందండి, దీపములో ఉన్న తైలం అయిపోతుంది. తైలం అయిపోతే దీపం యొక్క ప్రకాశం ఉంటుందా అంటే ఒక్కసారి ఏం చేయాలి, ఈ దేహముతో కార్యాలను జరిపించడానికి మనము మన యొక్క ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ మూడింటిని ఎలా వినియోగించుకుంటున్నాం, వీటిని వినియోగించుకోవడంలో ఈశ్వరుడు చెప్పిన విధంగా ఉందా, లేకపోతే మరి మనస్సు యందు ఉన్నటువంటి పూర్వజన్మకు సంబంధించిన సంస్కారాల మేరకు నడపబడుతున్నాయా అని మనం ఒకసారి విచారణ చేసుకొని మరి భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, శాస్త్రాన్ని ఆశ్రయించాలి. ఆయన ఏమంటున్నారు, శనై రూపరమే బుద్ధ్యా ధృతి గృహీతయ. అంటే బుద్ధికి ధైర్యం ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం, బుద్ధికి తెలిసి ఉండాలి. ఎప్పుడు తెలుస్తుందండి, తాను ధర్మంగా జీవించినప్పుడు, ఈ శరీరంతో గొప్పదైనటువంటి ఆనందానుభూతి పొందినప్పుడు, నేను చేసే సాధనలో గొప్పదైన అనుభూతి పొందాను అనేటటువంటి భావన కలిగినప్పుడు మాత్రమే మరి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు చెప్పిన ధర్మం కోసం నిలబడతాడు. మరి అలా నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కృష్ణ పరమాత్మ అంటారు కదా, మీకు ఆనంద దేహాన్ని అనుభవించడానికంటే ముందు కూడా మీకు చిన్న చిన్న విషయాలకు ఆనందం కలిగే సంఘటనలో కొన్నింటిని చెప్తారంటారు. ఆకలి అవుతున్నటువంటి వారికి అన్నం పెడితే కలిగేటటువంటి సంతోషాన్ని ఎవరైతే గొప్పగా అనుభవిస్తారో, ఎవరు అనుభవించరండి, బాగా ఆకలి అవుతున్న వారికి అన్నం పెట్టండి, ఆ వ్యక్తి మిమ్మల్ని ఏం చేస్తారు, పొగడ్తలలో ముంచేస్తాడు. మీరు చల్లగా ఉండాలి, మీ కుటుంబం చల్లగా ఉండాలి, నా ఆకలిని తీర్చారు అని చెప్పి మీరు కాస్త అన్నం పెట్టేటప్పుడు కాస్త ప్రేమను గనక రంగరించి మీరు ఆహారాన్ని పెట్టారనుకోండి, మీరు పెట్టిన భోజనం అతడు జీవించి ఉన్నంత కాలం గుర్తుపెట్టుకుంటాడు. కేవలం చాలా మంది ఏం చేస్తారంటే, పెడుతున్నాం కదా రోజు ఆహారాన్ని పెడుతున్నామని పెడతారు, అలా పెట్టింది పెట్టని దాంతో కూడా సమానం అవుతుంది. మీరు పెట్టే దానిలో ఆప్యాయత, ఇప్పుడు ఒక భిక్షగాడికి అన్నం పెడుతున్నారండి, పెట్టేటప్పుడు తిట్టుకుంటూ వచ్చి వాళ్ళ ముందు నవ్వుతూ అన్నం పెట్టేశారండి. ఇప్పుడు మీరు పెట్టినటువంటి అన్నం అతను తింటాడు, బాగుంటాడు. కానీ మీరు ఆ అన్నం పెట్టడానికి ప్రారంభించినప్పటి నుంచి అతని చేతిలోకి వెళ్ళేటప్పుడు మీ యొక్క మనోభావన అవతలి వారి యొక్క మనస్సులోకి ప్రవేశిస్తుంది. ఎలా ప్రవేశిస్తుందండి, నీలో ఉన్నది ఆయనలో ఉన్నది ఒక్కటే కదండి. కాబట్టి నీ లోపడున్న ఆత్మ చైతన్యం, వాళ్ళ లోపడున్న ఆత్మ చైతన్యం ఒకటే. నువ్వు తీసుకొచ్చి తిట్టుకుంటూ తెచ్చి పెట్టినటువంటి పదార్థం వాళ్ళ ముందు తిట్టకుండా పెట్టినా అదేమవుతుంది అంటే నీకు శ్రేయస్సు కలిగించదు. వాళ్ళు వెళ్తారు, ఆహారాన్ని తింటారండి, తింటారు, కానీ పూర్ణంగా వాళ్ళు నీకు ఆశీర్వాదం చేయగలిగిన మనస్తత్వాన్ని వాళ్ళకి లోపటున్న దైవం అందించదు. వాళ్ళు ఎప్పుడు మనస్ఫూర్తిగా నీకు ఆశీర్వాదం చేయగలుగుతారు, నీవు మనఃపూర్వకంగా ఈశ్వరుడే నా ఇంటికి వచ్చారు, పెట్టేటప్పుడు స్వామి నేను ఈ కొంచెం పదార్థమే పెడుతున్నాను మన్నించండి అని ఒక క్షమాపణ కోరుకుంటూ ఆ తీసుకువెళ్ళేటప్పుడు మరి భగవంతుడే వచ్చాడని ఆ పదార్థాన్ని నువ్వు వాళ్ళకేం చేయాలి, హృదయపూర్వకంగా వాళ్లకు సమర్పణ చెయ్యాలి. అతిథి దేవో భవ అని చెప్పి వారికి పెట్టేటటువంటి పదార్థం యందు భగవంతుణ్ణి గనక నువ్వు చూస్తూ, నువ్వు వాళ్ళు తినగలిగిన పదార్థం నువ్వు పెడితే, తినగలిగింది అంటే మనం పెట్టేటప్పుడు బాగుంటుందండి. చాలా మంది అనుకుంటారు, నేను పెట్టేటప్పుడు బాగుంటే చాలు, వాడు ఒక గంట లేట్ అయింది అనుకోండి వాడి కర్మ అంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక 4 కాదండి, ఒక 4 బజార్లకు వెళ్తారు,
4 బజార్లకు వెళ్ళి వాళ్ళ ఆహారాన్ని సేకరించుకునేసరికి అక్కడ ఎవరో నలుగురు ఉంటారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఆ నలుగురికి కావలసిన పదార్థాన్ని సేకరించే లోపు నువ్వు పెట్టిన ఆహారం ఏమైంది? పాడైపోయిందనుకోండి. నేను పెట్టేటప్పుడే బావుంది, నాకు సంబంధం లేదంటే కుదరదు. నువ్వు పెట్టే పదార్థము ఇంకో 2, 3 గంటలు కూడా నిల్వగా ఉంటే పాడు కాదు అనుకున్న పదార్థాన్నే మీరు పెట్టాలి కానీ, మరి నేను పెడుతున్నాను, నేను పెట్టేటప్పుడు బావుంది, వాడు తినకపోతే వాడిష్టం అనంటే అది కుదరదు. ఇప్పుడు నువ్వు పెట్టిన పదార్థము పాడైపోతే 2 గంటల తర్వాత, ఆ పైన పెట్టిన మంచి అన్నం కూడా ఏమవుతుందంటే వాసనొస్తుందండి. ఆ పదార్థాన్ని వాళ్ళు ఆకలితో తిన్నా అదేమవుతుంది అనంటే, వారి దగ్గర నుంచి మరి పరిపూర్ణమైన ఆశీర్వాదం మీకందదు. చూడండి. ఒక ఒక కుండెడు పాలల్లో కూడా ఒక చిన్న చుక్క నిమ్మరసం వేశామంటే ఇరిగిపోతుందండి. అదే విధంగా మనం ఇతరులకు ఇచ్చిన దాని వలన వాళ్ళు ఆనందించకపోగా మిగిలిన వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా పాడు చేయగలిగిన సమర్థత మీరు పెట్టే దానిలో ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించి మనం ఏం చేయాలి? కర్మ చెయ్యాలి. అందుకే ధైర్యముతో కూడిన బుద్ధి అంటే మనస్సును నిగ్రహించాలంటే అంత తొందరగా ఏం కుదరదండి. లాలయే చిత్త బాలకం. పసిపిల్లవాడిని ముందే ఒక గట్టి దెబ్బేసి నోరు మూపిస్తారా? నెమ్మదిగా వాడికి ఏం చేస్తారు? వాడి యొక్క ఏడుపును మానిపించడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తామండి. అంటే ఒక పసిపిల్లవాడిని మీరేం చేస్తారు? ఎంత జాగ్రత్తగా లాలిచ్చి వాడి యొక్క ఏడుపు మానిపిస్తారో, మీ మనసు కూడా నాకది కావాలి, ఇది పెట్టు, అది, ఇది అని చెప్పి ఎన్నెన్నో కోరికలను కోరుకుంటుందండి. ఆ కోరిన కోరికలన్నింటికీ ఒక్కొక్కసారి నెమ్మదిగా సమాధానం చెప్పుకుంటూ, ఒక్కొక్కసారి ఇది వ్రతం అని చెప్పేసి వ్రత నియమాలతో దానిని అనుసంధానం చేసి, ఒక్కొక్కసారి దాన్ని కఠినంగా ఇది నువ్వు తినకూడదు, ఇది తినడం వల్ల ప్రమాదం, ఈ పని చేయకూడదని సామదాన భేద దండోపాయాలన్నింటినీ వాడుతూ ఒక పసిపిల్లవాడిని ఊరడించిన మాదిరి ఏం చేయాలి? ఆ పిల్లవాడికి సరైనటువంటి ప్రవర్తన కలిగేలాగా ఎలా చేస్తారో మీ మనస్సును అడిగిన ప్రతి దానికి కూడా ఓపికగా సమాధానం చెప్పండి. మెల్లమెల్లగా మీరేం చేయాలి? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని, అంటే భగవంతుడున్నాడు, నన్ను రక్షిస్తాడు, భగవంతుడు చెప్పిన విధంగానే కర్మ చెయ్యాలి, అభయం అని చెప్పారండి. ఒక ధర్మంతో కూడిన కార్యం చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఈ మాట అంటే ధర్మం ఎప్పుడైతే మనం ధర్మంతో కూడిన కార్యాచరణ చేస్తామో ఆ ధర్మం పక్కన భగవంతుడు ఉంటాడు, ఆ భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది. అప్పటికప్పుడు అది కష్టం కలిగించవచ్చేమో కానీ తర్వాత ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ధర్మంతో కూడిన కార్యాచరణ చేయడంలో మనసుకేం చేయాలి? నెమ్మదిగా శిక్షణ ఇవ్వాలి కానీ తొందరపడి మీరు ధ్యానంలో నేనిక కళ్ళు మూసుకుంటాను, ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు అని మనస్సు మీద బలమైనటువంటి ఒక దండన విధించకూడదండి. ఒక పసిపిల్లవాడికి ఎలాగైతే బూచోడొస్తాడని చెప్పేసి పసిపిల్లవాడికి భయం కలిగించారనుకోండి, వాడు జీవితాంతం వాడు పెద్దయ్యేంత వరకు కూడా ఆ భయాన్ని, బూచోడు అంటే వాడు భయాన్ని వదిలిపెట్టలేడండి. చిన్నప్పుడు మీరు పెట్టిన భయం వాడు ఎంత పెద్దయినా బూచోడంటే భయపడతాడు. వాడు ఎలా ఉంటాడో తెలియదు కానీ బూచోడంటే భయపడతారండి. అందుకే పిల్లలు ఎలా అయితే భయపడతారో, అందుకే పిల్లల్ని ఏమంటారు? ఏ విషయానికి మీ పిల్లల్ని భయపెట్టకండి అంటారు. అదే విధంగా మన మనస్సును కూడా ఒకేసారి సాధన చేయించాలి. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని, ఈ దేహ సంబంధమైన విషయాలన్నింటి గురించి నేను అది తినను, ఇది చెయ్యను అని చెప్పి భగవంతుడు చెయ్యమని చెప్పట్లేదండి. కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి. ఇప్పుడు ఎవరైనా బాగా మద్యపానాన్ని సేవించే వాళ్ళు ఉంటారనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈయన బాగా డ్రింక్ చేస్తారంటే డాక్టర్ గారు ఏం చెప్తారు? ఒక్కసారి రేపటి నుంచి మానేయండి అంటారా? నెమ్మదిగా ఆయన తాగేటటువంటి పద్ధతిలో కొంచెంగా మార్పు చేస్తూ, మరి కొద్ది రోజుల తర్వాత అది సంవత్సరం పట్టొచ్చు, ఆయన అలవాటును బట్టి ఉంటుంది. సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. నెమ్మదిగా తగ్గించండి కానీ ఒకేసారి తగ్గించొద్దు అని చెప్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొని చెప్తారండి? భగవద్గీతలో ఉన్న విషయాలే. ఎవరో పెద్దలు వీటన్నింటినీ అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసి దానికి తగినట్టుగా, మరి ఆ శాస్త్రానికి తగినట్టుగా సూచనలు, సలహాలు అందిస్తారు. ఆ సూచనలు, సలహాల మేరకు మాత్రమే వాళ్ళు ఏం చేస్తుంటారు? మరి ప్రతి దేహ సంబంధమైనటువంటి సమస్త శాస్త్రాలకు సంబంధించినటువంటి
విద్య కూడా మరి ఎక్కడి నుంచి లభ్యమవుతుంది అంటే భగవంతుడు చెప్పినటువంటి ధర్మంలో నుంచే పుట్టిందండి. ఆ ధర్మం కొంతమంది భగవద్గీత నుంచి నేర్చుకోవచ్చు, భాగవతం నుంచి నేర్చుకోవచ్చు, రామాయణం, మహాభారతం, పురాణాలు ఎందులో నుంచైనా నేర్చుకోవచ్చు. కృష్ణ పరమాత్మ వీటన్నింటిని మీకు అధ్యయనం చేయడానికి సమయం కొంతమందికి చూడండి, భగవద్గీత ద్వారా కంటే భాగవత సంబంధమైనటువంటి కథల ద్వారా చెప్తున్నప్పుడు తొందరగా పట్టేసు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి అండి. ఇక్కడ ఎవరిని భాగవతం చెప్పేవాళ్ళు తప్పు, భాగవతం వినేవాళ్ళు తప్పు ఎక్కడ లేదు. నువ్వు ధర్మం పట్టుకోవడం రావాలి కానీ మరి మేము భగవద్గీత చదవనవసరం లేదు. రామాయణంలో రాముడు జీవించినట్టుగా నువ్వు జీవిస్తుంటే ఇక భగవద్గీత ఎందుకండి? భగవద్గీత రావడానికంటే ముందు రామాయణం వచ్చింది. రామాయణం రావడానికంటే ముందు ఏముంది? యోగ వాసిష్టం ఉంది. యోగ వాసిష్టంలో చెప్పిన ప్రతి అంశాన్ని శ్రీరాముడు ఆచరించాడు. శ్రీరాముడి యొక్క రామాయణం వింటున్నావు, విన్న దానిని నువ్వు ఆచరిస్తున్నావు. ఇంకెందుకంటే ఏ గ్రంథాలు అవసరం లేదు. నువ్వు ఏదైతే వింటున్నావో విన్న దానిని ఆచరించు. ఆచరించి లోపట ఉన్నటువంటి ఆనంద దేహముతో కూడినటువంటి అనుభూతి పొందావా చాలు. నీకు ఇది రానంత మాత్రాన నువ్వు బ్రహ్మమును చేరుకోలేవనేది లేదు. నీ లోపట ఉన్నటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటి వ్యక్తిత్వంలో ఉన్న 5 దేహాలలో 5వ దేహం యొక్క అనుభూతి నువ్వు పొందాలంటే నీ బుద్ధి భగవంతుడు చెప్పిన విధంగా తప్ప అన్య విధంగా అధర్మమైనటువంటి కార్యాల వైపు నీ బుద్ధి మరలకుండా ఉండాలి. ధర్మంతో కూడిన కార్యాచరణ చేస్తే నీకు ఇంకేం పర్వాలేదు. నేను ఈ గ్రంథంతో తరించలేనా అంటే ఏ గ్రంథముతో అయినా తరించవచ్చు. తరించడానికి ధర్మంతో కూడిన కార్యాచరణ కోసమే నీకు ఇన్ని శాస్త్రాలు చెప్పారు, అంతే తప్ప మరి మనకు ఇది మాత్రమే గొప్పది అని చెప్పలేదు. అన్ని ఇందులో ఏది పట్టుకున్నా చాలండి. ఆ పట్టుకున్న దాని చేత మన జీవన విధానంలో మార్పులు వచ్చి ఈ దేహానికి సంబంధించి గొప్పదైన బ్రహ్మానందం అనుభవించాలంటే ఈ శరీరంతో నువ్వు చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో అది నలుగురికి మేలు కలిగించేలాగా, నలుగురికి శ్రేయస్సును కలిగించేలాగా ఉన్నప్పుడు లోపట ఉన్న ఆ ఆనంద దేహం యొక్క అనుభవాన్ని నువ్వు ఏం చేస్తావు? అనుభూతి పొందుతావు. ఎప్పుడైతే నువ్వు ఆనంద దేహంతో అనుభూతిని పొందుతావో, పొందిన మరుక్షణం ఏమవుతావు అంటే బ్రహ్మానంద వైభవాన్ని పొందడానికి కావలసిన అర్హతను పొందుతారు. కొంతమంది ఆనంద దేహం దగ్గరే ఆగిపోతారు. మళ్ళీ ఇదేదో బాగుంది అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మామూలుగా కొంతమంది యోగంలో, హఠయోగంలో కొంతమందికి సిద్ధులు కలుగుతాయి. ఈ ఆనందాన్ని రోజు పొందుతున్నప్పుడు సిద్ధులు కలుగుతాయి. ఆ సిద్ధులతో కొంతమంది ఆగిపోతారు. ఆ సిద్ధులను కూడా పక్కకు నెట్టేసి ఇది కూడా నాకు అవసరం లేదని మరి వీటన్నింటికి శక్తినిస్తున్న స్వరూపాన్నే నేను తెలుసుకుంటాను అని చెప్పి, అంటే ఈ శరీరంతో అనుభవించే సుఖం, ఆనంద దేహంతో అనుభవించిన సుఖాన్ని కూడా దాటి దానావల ఉన్నటువంటి బ్రహ్మానంద వైభవం కోసం ప్రయత్నం చేయాలి. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం? ధర్మంతో కూడిన కార్యాచరణ ఎన్ని కష్టాలు వచ్చినా ఆచరిస్తుండాలి. నేను నాది అనేటటువంటి ఏమంటారు అలాంటి నేను నాది అనేటటువంటి భావన లేకుండా విశ్వమంతా భగవత్ స్వరూపమే అని చూస్తూ లోకానికి ఉపకారము చేయగలిగిన విధంగా మన యొక్క జన్మ ముందుకు పోతుంటే అప్పుడు నీ లోపట ఉన్న ఆనంద దేహానుభూతిని పొందుతున్నప్పుడు ఇది కూడా శాశ్వతం కాదు అని లోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్యం కోసం ఎవరైతే పరిగెడతారో అలా పరిగెత్తినటువంటి వారికి బ్రహ్మానందం దొరుకుతుంది. ఆయన అందుకే చెప్పారు, శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయ. ధైర్యంతో కూడిన బుద్ధితోనే మనస్సు యొక్క నిగ్రహం సాధ్యమవుతుంది. ఆత్మ సంస్థం మనకృత్వ నకించిదపి చింతయే. అంటే ఇప్పటి వరకు మనం ధ్యానం ఎలా చెయ్యాలో కృష్ణ పరమాత్మ ఎంత బాగా వివరణ చేశారో, ఈ ఆసనం ఎలా వేసుకోవాలి, ఆసనం మీద ఎలా కూర్చోవాలి, మనసు ఎంత ప్రశాంతంగా ఉండాలి, యోగ సాధన చేస్తున్నప్పుడు నువ్వు పొందేటటువంటి ఆనందం ఎలా ఉంటుంది, ఆ ఆనందాన్ని పొందడానికి నువ్వు ఇంద్రియాలను ఎలా నిగ్రహించాలి, నీ మనస్సును ఎలా నిగ్రహించగలవు, మనస్సును నిగ్రహించడానికి ధైర్యంతో కూడిన బుద్ధి ఎలా దొరుకుతుంది, భగవంతుడి యొక్క శక్తి చేతనే
ధైర్యంతో కూడిన బుద్ధి అందుతుంది. కొంతమంది చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి తన కొడుకు అధర్మపరుడైతే చంపవలసి వచ్చినా మరి భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించడం కోసం కన్న కొడుకును కూడా చంపేస్తారు. ఎందుకు చంపేస్తారు? అధర్మపరుడని. ఎంత ధైర్యం ఉండాలి! భగవంతుడు అందుకే అంటారు, ధర్మాన్ని ఆచరించాలంటే ధైర్యం ఉండాలి. ధైర్యం లేకుండా ఏమీ చేయలేమండి. అందుకే మనకి దైవాసుర సంపద్విభాగ యోగంలో మొట్టమొదట చెప్తాడు కృష్ణ పరమాత్మ, అభయం. నేను చెప్పిన ధర్మాన్ని మీరు పట్టుకుంటే ఆ ధర్మం పక్కన నేనుంటాను. అందుకే పెద్దలు ఒక్కటే మాటలో చెప్తారు భగవద్గీత మొత్తం. ఏమంటారు? ధర్మాన్ని మీరు రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మనం ఏమనుకుంటాం? నేను ఇప్పుడు ధర్మం చేశాను కదా, నాకు వెంటనే రిజల్ట్ రాలేదేందని చెప్పేసి ధర్మం పట్ల కొంతమందికి ఆసక్తి తగ్గుతుందండి. భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి కదండి. అధర్మంగా జీవిస్తే అప్పటికప్పుడు గొప్పదైన ఫలితాలు పొందుతున్నారంటే, ఇప్పుడు చూడండి, నిన్న శ్రీరాముడి దేవాలయానికి సంబంధించి 200 కోట్ల రూపాయలు మరి వాళ్ళు ఏం చేశారు, తీసేసుకున్నారట కొంతమంది 50 మంది వ్యక్తులు. మరి అప్పటికప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, మమ్మల్ని ఎవరు కూడా పట్టుకోలేరు అని చెప్పేసి అనుకున్నారు. కానీ కొద్ది రోజు కొంతమంది ఆ ఊళ్ళో అయోధ్యలో ఉండేటటువంటి వాళ్ళే కొంతమంది ఏం చేశారట అంటే, ఒకప్పుడు ఒక 20,000 రూపాయల జీతంతో బతికే వాళ్ళ జీవనం ఎలా ఉంటుందండి. వాళ్ళు తొందరగా ఏం చేశారు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కొనుక్కోవడం, బండ్లు కొనుక్కోవడం ఇవన్నీ చేశారట. ఇవన్నీ చేస్తే చుట్టుపక్కల ఉన్నవారు ఎవరో ఒకరు గమనిస్తారు కదా, ఏంటి వీడి యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి సడన్ గా ఎలా మారింది, వీళ్ళకి ఏమైనా వాళ్ళ పుట్టింటి ఆస్తులు ఉన్నాయా, లేకపోతే అత్తగారి కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయా, వీడికి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంపద అని మరి ఎవరో కనుక్కున్నారట. మరి దాని ద్వారా ఏం జరిగింది, ఇప్పుడు ఆ కొంతమంది వ్యక్తుల ద్వారా అందరూ కూడా బయటపడ్డారు. ఇవాళ 200 కోట్ల రూపాయలకు జరిగినటువంటి ఏదైతే మరి ఏమంటారు దాన్ని, దొంగతనం చేసి ఉన్నారో, మరి దాని నుంచి వీళ్ళు బయటపడతారా? ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. కానీ అప్పటికప్పుడు ఎలా అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. చూడండి, తొందరగా వచ్చే ఫలితాల కోసం ధైర్యాన్ని వాడుకున్నారనుకోండి, నష్టపోతారు. కష్టాన్ని అనుభవించడానికి ధైర్యంతో ప్రవర్తించండి, అప్పుడు సుఖవంతమైనటువంటి ఫలాలు కలుగుతాయి. అంటే మనం ధర్మంగా ఉన్నప్పుడు మొదట కష్టం ఉండొచ్చు. ఆ కష్టాన్ని మనకి కృష్ణ పరమాత్మ ఏమన్నారు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో అనిత్యాహ తాం స్థితిక్షస్వ భారత అంటారు. అంటే ఏమంటున్నారు ఇక్కడ ఆయన, మీకు సుఖ దుఃఖములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శీతోష్ణాదులు కూడా వస్తుంటాయి, పోతుంటాయి. ఓపిక పట్టండి. అయ్యో నాకెందుకు ఇంత వేడిగా ఉంది, ఇంత చల్లగా ఉంది, లేదా ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ సుఖాలని సుఖమునందు పొంగిపోయి దుఃఖమునందు కృంగిపోవటం చేయకండి. వీటిని ఓర్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యమని కృష్ణ పరమాత్మ మన అందరికీ జ్ఞాన ఉపదేశం చేస్తున్నారు. అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన ఇంద్రియాలను ఏం చేస్తున్నాం, పూర్తిగా నలుదిక్కుల నుండి కూడా ఇంద్రియాలు విషయాలను పట్టుకోకుండా మనస్సు నిగ్రహించినప్పుడు మనస్సు ఏం చేస్తుంది, ధ్యానంలో కూర్చోబెట్టగానే ఏదో ఒక విషయం వైపు వెళ్ళిపోతుందండి. ఏదో ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. పూర్వజన్మ సంస్కారాలు, ఈ జన్మ ప్రయత్నం చేత మరి రకరకాల విషయాల గురించి మనస్సు, అసలు మన యొక్క మనస్సు నిర్మాణం ఎలా ఉంది, 7 భాగాలు వాయువు, ఒక భాగం మాత్రమే స్థిరంగా ఉండే ఆకాశతత్వం. మరి 7 భాగాలు చెలించగలిగినటువంటి మనస్సుని నిగ్రహించడం అంటే ధైర్యంతో కూడిన బుద్ధి. అంటే మనస్సు అడిగిన ప్రతి ప్రశ్నకు బుద్ధి సమాధానం చెప్పగలగాలండి. ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినా నువ్వెంత, నీ బతికెంత అని మనస్సు తనకు నచ్చిన చోటికి వెళ్ళిపోతుంది. అప్పుడు బుద్ధి ఏం చేయాలి, భగవంతుణ్ణి ఆశ్రయించాలి. నా మనసు ఈ ప్రశ్న అడుగుతుంది, నేనేం సమాధానం చెప్పగలనని బుద్ధి ఈశ్వరుడి యొక్క శక్తి నుంచి తన ప్రశ్నలకు కావలసిన ప్రతి సమాధానాన్ని తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది, ధైర్యంతో మనసుకు సమాధానం చెప్తుంది. నువ్వు ఈ ప్రశ్న అడిగావు కదా, దీనికి ఇది సమాధానం అన్నప్పుడు, ఓకే, నాకు ఇన్ని రోజులు తెలియక నేనేదో అది కావాలి ఇది కావాలనుకున్నాను అంటే మన మనస్సు శాంతి పొందాలండి. పిల్లోడికి వాడు కోరుకున్న వస్తువుని ఇవ్వను అని మీరు
ఏం చేస్తారు? గట్టిగా కోప్పడ్డారనుకోండి, పిల్లవాడు ఏడుస్తాడు కానీ, ఆ వస్తువుని ఏదో ఒక విధంగా పొందాలనుకుంటాడు. ఆ వస్తువుని ఎందుకు పొందకూడదో, పొందడం వల్ల జరిగే ప్రమాదమేంటో వివరించి, ఆ పిల్లవాడికి బాగా అర్థం చేయించారనుకోండి, అప్పుడేమవుతుంది? ఇక ఎప్పటికి ఆ వస్తువును వాడు పొందగలిగిన అవకాశమున్నా వద్దంటాడు. ఎందుకొద్దన్నాడు? మా తల్లిదండ్రులు నాకు చెప్పారు. నాకు ఆ మాట మీద నమ్మకముంది. అంతే. అదే విధంగా నమ్మకంతో కూడినటువంటి మాట, మనస్సు అడిగిన ప్రతి ప్రశ్నకు బుద్ధి సమాధానం చెప్పగలిగితే, చెప్పాలంటే ఈశ్వరుడి యొక్క శక్తి తనకందుతున్నప్పుడు, ఆ శక్తి చేత ఏం చేస్తాడు? మనస్సు అడిగిన ప్రతి మాటకు సమాధానం చెప్తున్నప్పుడు మనస్సు ఏం చేస్తుంది? ఆయన చెప్తున్నాడు. ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. ఒక్క విషయం గురించి కూడా మనసు ఆలోచించకూడదండి. ఇక ధ్యానంలో కూర్చున్న తర్వాత భగవంతుడి యొక్క స్మరణ, మన ఓంకార స్మరణకు మినహా వేరొక ఆలోచన లేకుండా మన మనస్సుని గనక దిద్దాలి అంటే, అక్కడ ఆయన ఏం చెప్పాడు? ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి. బుద్ధి కంటే గొప్పదైన ఆత్మ యొక్క శక్తి నుంచి బుద్ధి ఏం చేయగలగాలి? ఆ శక్తిని తీసుకోగలగాలి. ఆత్మ నుంచి డైరెక్ట్ గా శక్తిని తీసుకోవాలి. ఇంతకు ముందు తెలియక తీసుకుంది. ఇప్పుడు తెలిసి నేను పలానా వాళ్ళ దగ్గర సహాయం పొందుతున్నాను అని ఆత్మ యొక్క శక్తికి తల వంచి, ఆత్మ ద్వారా శక్తిని తీసుకొని ధైర్యంతో కూడిన బుద్ధి చేత మనస్సు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు, మనస్సు ఇక భగవంతుణ్ణి తప్ప వేరొక ఆలోచన లేకుండా పూర్తిగా ధ్యానంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? బ్రహ్మానంద వైభవాన్ని పొందడానికి కావలసిన స్థితి పొందుతుంది. ఆ తర్వాతనే చెప్తాడనమాట ఆయన, ప్రశాంత మనసంహీనం. అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్సు చేత మనం ఏం చేస్తామట? పరమ సుఖాన్ని పొందుతామట. ఆ సుఖం ఎలా ఉంటుందో మళ్ళీ రేపు తెలుసుకుందామండి. తర్వాత శ్లోకంలో వివరణ చేసి ఉన్నారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.